హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ప్రేమని ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయాలని శ్రీవల్లి ప్లాన్. నర్మదా, ప్రేమ కలిసి శ్రీవల్లి ప్లాన్కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తారు. అసలు శ్రీవల్లి వేసిన ప్లాన్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు స్టోరీలోకి వెళ్ళినట్లయితే, విశ్వ ఎవరో అమ్మాయితో క్లోజ్గా ఉండడం చూసి ధీరజ్, రే విశ్వ, ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతాడు. రే ధీరజ్, నీకు అనవసరం అని అంటాడు విశ్వ. నీవు మా చెల్లెలి మెడలో తాళి కట్టావు అనే విషయం మర్చిపోతున్నావా? అయితే ఏంటి, ఈ అమ్మాయి కాకుండే వేరే అమ్మాయితో తిరుగుతా, నా ఇష్టం అని అంటాడు విశ్వ. నిన్ను ఇలా కాదురా, మీ అమ్మా నాన్నల దగ్గరికి తీసుకొని వెళ్తాను అని ధీరజ్ విశ్వ కాలర్ పట్టుకొని ఈడ్చుకొని పోతాడు. విశ్వ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి భద్రావతి సేనాపతి, భద్రావతి సేనాపతి అని పిలుస్తాడు. అది విని భద్రావతి సేనాపతి బయటికి వచ్చి, భద్రావతి, రే ధీరజ్, నా మేనల్లుడు ఏం తప్పు చేశాడురా, వాడిని అలా ఈడ్చుకొని వస్తున్నావు అని అడుగుతుంది. నీ మేనల్లుడు నా చెల్లెలి మెడలో తాళి కట్టి వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడు అని అంటాడు ధీరజ్. అప్పుడు సేనాపతి, విశ్వ, ధీరజ్ చెప్పేది నిజమేనా అని అడుగుతాడు. అప్పుడు విశ్వ, నిజమే, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని. అప్పుడు ధీరజ్, మా నాన్న పెంపకం మంచిది కాదు, నీకు పిల్లల్ని పెంచడం చేత కాదు అని అన్నావుగా, ఇప్పుడు మరి మీ పెంపకం ఎలా ఉంది చూడు. మా చెల్లెలు మమ్మల్ని కాదు అని మిమ్మల్ని నమ్మి, నీ కొడుకును నమ్మి పెళ్లి చేసుకుంది. నీవు మాత్రం తనకు అన్యాయం చేస్తున్నావు విశ్వ అంటాడు ధీరజ్. అప్పుడు విశ్వ, అవునరా, చేస్తున్నాను, నేను అలాగే చేస్తాను అని ధీరజ్ మీదకి. ఇదంతా చూసి ప్రేమ, ఈ శ్రీవల్లి విశ్వగాడు ఏదో ప్లాన్ చేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయాలని చూస్తున్నారక్క అని నర్మదతో అంటుంది. అవును ప్రేమ, నాకు కూడా అదే డౌట్ వస్తుంది అని అంటుంది నర్మద. నేనే అమూల్య తన మెడలో తాళి కట్టుకోమని అని అన్నానని చెప్పి నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయాలని చూస్తున్నారు. అప్పుడు నర్మద, అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటుంది. నర్మద ఇంతలో తిరుపతి ఫోన్ చేసి, నర్మద, ఇక్కడ శ్రీవల్లి తల్లిదండ్రులు భాగ్యం, ఆనందరావు. అవునా బాబాయ్, ఎక్కడ అని అంటుంది. నర్మద లంచం ఇచ్చి ఉద్యోగం తీసుకోమని ఆ ఏజెంట్ని అరేంజ్ చేసింది భాగ్యం, ఆనందరావు అని అనడంతో నర్మద షాక్ అవుతుంది. ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది అని అంటుంది. నర్మద, అవును తల్లి, నేను చెప్పేది నిజం అని అంటాడు తిరుపతి. నేనే స్వయంగా భాగ్యం, ఆనందరావులు ఆ ఏజెంట్తో మాట్లాడడం చూస్తున్నాను అని చెబుతాడు. అప్పుడు బాబాయ్, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పు బాబాయ్, వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పు. అలాగే అమ్మా అంటాడు తిరుపతి. అంతలో పోలీసులు వచ్చి భాగ్యం, ఆనందరావుల్ని, ఏంటి మీరు చేసే పని అని అడుగుతారు. ఏమీ లేదు సార్, ఆ తిరుపతి గాడే మా ఎంట పడి వస్తున్నాడు అని అంటారు. అప్పుడు ఆ పోలీసులు, నాకు మీ గురించి అంతా తెలుసు, పదండి స్టేషన్కి అని అంటారు. అప్పుడు ఆ పోలీసులు వెంటనే తిరుపతి నర్మదకు ఫోన్ చేసి జరిగిన సంగతి అంతా చెబుతాడు. అప్పుడు నర్మద, బాబాయ్, వాళ్ళని ఒక వీడియో తీసి పంపు బాబాయ్ అని అంటుంది. ఓకే అమ్మా అంటాడు తిరుపతి. వాళ్ళని ఒక వీడియో తీసి పంపుతాడు. అది చూసి నర్మద ఆ వీడియోని శ్రీవల్లికి చూపిస్తుంది. అది చూసి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీవు గనక ఈ గొడవ తగ్గించకుంటే మీ అమ్మా నాన్నల పని పోలీసుల చేతిలో కథం అవుతుంది అంటుంది. వెంటనే శ్రీవల్లి విశ్వాని, నీవు తప్పు చేశావురా అని అంటుంది. వెంటనే ఈ గొడవ తగ్గించు అని అంటుంది. ఏంటి, ఈ ప్లాన్ చెప్పిన శ్రీవల్లినే మళ్ళీ ఇలా నీవేక అమూల్య నోటితో నిజం చెప్పాలి అంటే ఇలా చేయాలి అని అన్నది, మళ్ళీ నీవే ఇలా అంటున్నావేంటి? అప్పుడు శ్రీవల్లి, దొరికిపోయేలా ఉన్నాం, కొంచెం అర్థం చేసుకోరా అని అంటుంది శ్రీవల్లి. ఇలా ప్రేమను బయటికి పంపించాలి అనే శ్రీవల్లి ఇలా ప్లాన్ రివర్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.